ఇలా మా కార్యకర్తలను అడ్డుకోవడానికి ఈ రాష్ట్రంలో ఉన్న 5,000 మంది పోలీసులను ఈ ఒక్క కార్యక్రమానికి వాడుకున్నది. మేమేమనలే, మేము నిజాయితీగా మీరు ఈ కాంగ్రెస్ పార్టీ 9 గంటలకు 9:15కు నోటీసులు ఇస్తే కూడా, రాత్రి 9 గంటలకు నోటీసులు ఇస్తే కూడా పొద్దున 11 గంటలకు నిజాయితీగా అటెండ్ అయ్యాం. మీ లెక్క దొంగలం కాదు, మేము దోపిడీదారులం కాదు, మేము అవినీతి చేసేటోళ్ళం కాదు, అక్రమాలు చేసేటోళ్ళం కాదు, మీలాగా వాటాలు పంచుకునేటోళ్ళం కాదు, మేము పూటకో వేసేటోళ్ళ పార్టీ కాదు. మాది నిజాయితీగా నిక్కచ్చిగా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఏర్పడినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే పుట్టినటువంటి పార్టీ. డెఫినెట్ గా మా నాయకుడు తెలంగాణ కోసం పార్టీ పెట్టిండు, తెలంగాణ తెచ్చుకున్నాం. మీరు తెలంగాణ ప్రజలకు అనేక హామీలు ఇచ్చిండ్రు, 420 హామీలు ఇచ్చిండ్రు, 16 డిక్లరేషన్లు ఇచ్చిండ్రు, 6 గ్యారంటీలు ఇచ్చిండు. 6 గ్యారంటీలు సోనియమ్మ ఇస్తే 7వ గ్యారంటీ కింద నేను ఈ రాష్ట్ర ప్రజలకు ప్రజాస్వామ్యం ఇస్తా అన్నాడు. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కూని చేస్తా ఉన్నాడు. భారత రాజ్యాంగంలో పొందపరిచినటువంటి ఆర్టికల్ 15, 16ను తుంగలో దొక్కుతా ఉన్నాడు. స్వేచ్ఛ లేదు, ప్రాథమిక హక్కులను కాలరాస్తా ఉన్నారు, మీడియా హక్కులను కాలరాస్తా ఉన్నారు. మీ బామ్మరిదికి సృజన్ రెడ్డికి టెండర్ ఇవ్వడానికి కోసం మా జర్నలిస్టులను అన్యాయంగా అక్రమంగా రాత్రిపూట అరెస్టులు చేసి జైల్లో పెట్టేటువంటి కుట్రలు చేస్తా ఉన్నారు. పండుగ పూట వాటిని ప్రశ్నించినందుకు మీ బట్టి విక్రమార్కకు వాటా కావాలి, మీ బామ్మరిదికి వాటా కావాలి, మీ కోమటిరెడ్డికి వాటా కావాలి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వాటా కావాలి, సీతక్కకు వాటాలు కావాలి. వాటాలు పంచుకొని మూటలు పంచుకోవడానికి రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిండ్రా? 2024 ఎన్నికల నుంచి ఏదో ఒక డ్రామా, కమిషన్లు వేసిండ్రు, ఎంక్వైరీలు వేసిండ్రు, సిట్టులు వేసిండ్రు. మొన్న పంచాయతీ ఎన్నికల్లో కూడా కేటీఆర్ కు నోటీసులు ఇచ్చిండ్రు. మున్సిపల్ ఎన్నికల్లోనేమో హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చి ఇలా రాజకీయ డ్రామా నడుపుతున్నారు. మీరు సర్కార్ నడుపుమంటే కాంగ్రెస్ పార్టీ సర్కస్ నడుపుతా ఉన్నది నోటీసులు ఇచ్చి. ఇలా మీ నోటీసులకు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం భయపడుతుందా? కేసీఆర్ గారు తయారు చేసినటువంటి సైనికులు భయపడతారా? డెఫినెట్ గా మీ తాటాకు చప్పుళ్లకు, కాంగ్రెస్ పార్టీ చాటాకు తప్పులకు, మీరు ఇస్తున్నటువంటి నోటీసులకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణి నాయకత్వం ఎవరు కూడా భయపడరు. సమైక్యవాదులను మేము ఎదిరించి పోరాడి 14 సంవత్సరాలు తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ, కార్యకర్తల పార్టీ మాది. మీలాగా దొంగల పాట, కమిషన్ల పాట, కాంట్రాక్టర్ల పాట, టెండర్ల పాట, దోపిడీ పాట, అవినీతి పార్టీ మీది. ఏ శాఖలో లేదు మీకు కుంభకోణాలు. ప్రతి శాఖలో కుంభకోణం జరిగిందని హరీష్ రావు గారు మా పార్టీ ప్రశ్నిస్తున్నందుకు కేసులు పెడతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో హరీష్ రావు గారి పైన, కేటీఆర్ గారి పైన 26 పోలీస్ స్టేషన్లలో కేసులు అయినాయి. అయినా మేము ప్రజల తరఫున మాట్లాడడం ఆపినమా? ఇల్టాప్ లో 5 లక్షల కుంభకోణం జరిగింది. ల్యాండ్ మాఫియాలో 50,000 కోట్ల కుంభకోణం జరిగింది. గురుకుల స్టూడెంట్లకు ఇచ్చేటువంటి బంకర్ బెడ్లలో కూడా స్కామ్ చేసినటువంటి నీచమైన ప్రభుత్వం. సివిల్ సప్లైలో స్కామ్ జరిగింది, ఫ్లై యాష్ లో స్కామ్ జరిగింది, రవాణా శాఖలో స్కామ్ జరిగింది. ఎన్ని స్కాములు జరిగినాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఈ స్కాముల గురించి మాట్లాడుతున్నందుకు మా నాయకుల పైన కేసులు పెడతారు. మీరెన్ని కేసులు పెట్టినా, మీరెంత నిర్బంధం పెట్టినా డెఫినెట్ గా ప్రజల పక్షాన పుట్టినటువంటి పార్టీ, ప్రజల కోసం మాట్లాడతాం, ప్రజల కోసం ప్రశ్నిస్తాం, ప్రజల కోసమే ఈ పార్టీ నిలబడుతుంది. మీ కలబడుతుంది. మీ పార్టీ అవినీతిని, అరాచకాన్ని, అక్రమాలను ఎప్పటికప్పుడు అసెంబ్లీ బయట ఎండగడతాం, నిలదీస్తాం. ప్రజల పక్షాన కొట్టాడేటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మీరు కేసులతోని, అక్రమ నిర్బంధాలతోని, అరెస్టులతోని, సిట్టులతోని మమ్మల్ని నిర్బంధించలేరు, నిలువరించలేరు. ఖబర్దార్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.